భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, మనం చూస్తూ ఉన్న విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా రహదారులు కూడా జలమయమైనట్లు కూడా మనం సాక్షి స్క్రీన్లో క్లియర్గా దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇంకా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అక్కడ? అయితే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో విషాదం నెలకొంది. విజయవాడలోని క్రీస్తురాజపురం అనేటువంటి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పుడు దాదాపు 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ఇప్పటికీ ఒక మహిళ మృతి చెందినట్టు చెప్తున్నారు. మరొక ఇద్దరు శిథిలాల కింద ఉండొచ్చేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇప్పటికే ఆ కూలినటువంటి శిథిలాలను ప్రొక్లైన్లతోటి భారీగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉండొచ్చు. 2 ప్రొక్లైన్లతోటి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భారీగా కూలినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇప్పుడు విజువల్లో చూపిస్తున్నటువంటి ఏదైతే ఉందో కొండ చర్య, అక్కడి నుంచి పెద్ద ఎత్తున రాళ్ళు, పెద్ద కొండరాళ్ళు విరిగి అక్కడ కింద పడిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ కొండ రాళ్ల కిందే 2 ఇళ్ళు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది, నేలమట్టం అయిపోయిన పరిస్థితి. ఆ పెద్ద బండరాళ్ళ కింద అక్కడ ఒక ఇల్లు ఉందంటే ఎవరు నమ్మశక్యం కాని పరిస్థితి. సో అలాంటి ఇంట్లో ఒక 2 యువకులు ఉన్నారనేది స్థానికంగా ఉన్న వారు చెప్తారన్నమాట. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శిథిలాలను కూడా తొలగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అది ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? ఇప్పుడు శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారని మీకు ఏమైనా అనుమానం కలుగుతుంది? మాకు 2 కుర్రోళ్ళు ఉన్నారని అనుమానం సార్. ఆ గదిలో 2 కుర్రోళ్ళు ఉన్నారని అనుమానం. ఎందుకు మీకు అనుమానం కలుగుతుంది? వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు? వాళ్ళు 2 రోజుల క్రితమే తాళాలు తీసుకెళ్లారండి. ఇల్లు నాదే, అది 2 రోజుల క్రితం తాళాలు తీసుకున్నారు. నేను ఫస్ట్ తారీఖు వద్దురుగానయ్యా అని చెప్పాను. 2 ఇల్లు చూసుకుంటాం అంకుల్ అని చెప్పి తాళాలు తీసుకున్నాను. రాత్రి ఇక్కడ ఒక మేడం ఏమంటుందంటే, అయ్యా రాత్రి 2 కుర్రోళ్ళు మాత్రం భోజనాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళారయ్యా, అంటే తాళాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, భోజనాలు తీసుకొని 2 వెళ్ళారు, నేను చూశానంటుంది. అది సార్ పరిస్థితి. అంటే మీరు ఆ ఇంటిని అద్దెకి ఇచ్చారా? కుర్రోళ్ళకి అద్దెకి ఇచ్చాం. ఓకే, వాళ్ళు ఎక్కడ వారంట, ఏం పని చేయడానికి వచ్చారంటే? వాళ్ళ తరపున వాళ్ళు 4 కుర్రోళ్ళు అండి. వాళ్ళు 2 కుర్రోళ్ళు వేరే చాట ఉంటారు, వాళ్ళు మాకు టచ్లో ఉంటారు. అయితే మనమేమనుకున్నామంటే 2 రోజుల తర్వాత ఫస్ట్ తారీఖున ఇల్లు ఇస్తాం కదా, ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబర్లో తీసుకుందాం అనుకున్నాం. మరి ఈ లోపు ఇది జరిగింది సార్. అది అంటే ముందుగానే ఇంటి తాళాలు తీసుకొని రాత్రి ఎక్కడికి వచ్చారనేది మీరు చెప్తున్నారు? అవును సార్, ముందుగా ఒక రోజు ముందు తాళాలు తీసుకొని చూసి వస్తాం అంకుల్ అన్నారు. అవి మనకి ఇవ్వాల తాళాలు. ఆ తాళాలు ఇవ్వకోకుండా రాత్రి మేడం చెప్పడం, మనం ఏమనుకుంటాం ఫస్ట్ తారీఖు వస్తారులే అనుకుంటాం. వాళ్ళు రాత్రి ఒక పక్క ఇంటి మేడం ఏమంటుందంటే 2 కుర్రోళ్ళు వచ్చారయ్యా, అన్నం తీసుకొని వెళ్ళారు భోజనాలు అని అంటుంది సార్. సో ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంది? ఇంటి మీద కొండ రాళ్ళు కూడా భారీగా ఉన్నాయి కదా, వాటిని తొలగిస్తే కానీ ఆ విషయం బయటపడే అవకాశం? తొలగిస్తున్నారు సార్, తొలగిస్తున్నారు. మీ ఇంటితో పాటు ఇంకా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి పక్కన? ఎన్ని దోషం? 4 గదులు పోర్షన్ సార్, రేకుల షెడ్డు. దాంట్లో ఇప్పుడు 4 రిస్క్ చేసి 4 తీశారండి. ఇంకా 4 ఉన్నారు సార్ దాంట్లో. మా ఇంటి పక్కన రేకుల షెడ్ సార్, దాంట్లో 3 సేవ్ చేశారు సార్. హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్. గద్దె రామ్మోహన్ రావు గారు పెద్ద డాక్టర్లందరికీ ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి, లేని పక్షంలో ప్రైవేట్ హాస్పిటల్కి పంపించండి అనే దాని మీద చెప్పారు సార్. ఇంకా అది సార్. ఓకే, సో మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఇంకా పక్కన ఉన్న ఇళ్లలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇళ్లలో కూడా ఎవరైనా ఉన్నారన్నారు? ఆ ఇళ్లలో ఇంకా 4 ఉన్నారు సార్ లోపల, అంతే. వాళ్ళ సంబంధించిన సమాచారం ఉందా? వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చారా లేదంటే ఇంట్లోనే ఉన్నారు? 4 బయటకు వచ్చారు సార్, ఇంకా 4 ఉన్నారు. ఆ శిథిలాల కింద ఇంకొక 4 కూడా ఉన్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మరొక 2 కూడా ఉన్నారని మీ అనుమానం? మా అనుమానం. సో మొత్తం ఇక్కడైతే 3 ఇళ్ళు ధ్వంసమైన పరిస్థితి. 3 ఇళ్ళు ధ్వంసం అయిపోయింది. అందులో నా ఇల్లే గట్టిగా ధ్వంసం అయిపోయింది. శాంతం బిల్డింగు మొన్నే 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంకా పనులు చేయించా. ఎదర రేకులు షెడ్ వేసా, చిన్న చిత్తక రాళ్ళు పడకూడదని. అంటే ఇక్కడ మామూలుగా జారేటువంటి రాళ్ళు కూడా చిన్న కూడా లేవు కదా, ఎందుకు ఒకసారికి ఈ స్థాయిలో ఇంత భారీ బండరాళ్ళు పడిపోయి? బాగాలేదు సార్, టైం బాగాలేదు అంతే. అంటే ఏ టైంలో ఈ రాళ్ళు బండి అనుకుంటున్నారు? పొద్దున 6:30 10 బండి అంటే, నైట్ కాదు సార్, పొద్దున. సో ఇది పరిస్థితి. ఉదయం 6:30 ప్రాంతంలో ఈ బండరాళ్ళు విరిగిపడ్డాయని వీరంతా చెప్తారనమాట. మనం చూస్తూ ఉన్నాం. విజువల్గా కనుక చూస్తే కనుక పెద్ద సంఖ్యలో ఆ బండరాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ బండరాళ్ళ కింద ఉన్నటువంటి శిథిలాలను పూర్తిగా తొలగిస్తే కానీ ఇంకెవరైనా ఉన్నారేమో అనేటువంటి విషయం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని కూడా తొలగించి ఎప్పటికప్పుడు మనం పక్కన ఇంకొక ఇల్లు చూస్తున్నాం, అది అక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లు. అది అక్కడ కూడా ఆ ఇంట్లో ఉన్నారు. ఆ రాళ్ళు పట్టంతో మొత్తం ఆ ఇంట్లోకి నేరుగా చుచ్చుకొని రావడంతో అక్కడ మొత్తం అంతా కూడా
ఇంత భారీ విధ్వంసానికి కారణమైంది. అయితే అదృష్టవశాత్తు ఉదయం 6:30 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం వల్ల అప్పటికే చాలామంది ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా సాధారణంగా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, అట్లాగే ఇతర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకునేటువంటి వారంతా కూడా ఈ కొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా విషాదం అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైపు మనం చూస్తే కనుక ఈ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నటువంటి ఎక్కడైతే మనం చూపిస్తూ ఉన్నాం ఆ ప్రాంతం నుంచి భారీగా కొండరాళ్ళు పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతం అంతా విజయవాడలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి చోట ప్రతి కొండ మీద కూడా చిన్న చిన్న రాళ్ళు ప్రతి వర్షాకాలంలో జారిపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇది అత్యంత భారీ రాళ్ళు పడిపోయిన ఘటన. ఇది గతంలో ఇప్పుడు కూడా ఈ స్థాయిలో చోటు చేసుకోలేదు. పక్కనే ఉన్నటువంటి ఇంకో కొండను చూస్తున్నాం, అక్కడ కూడా పెద్ద సంఖ్యలో రాళ్ళు పగిలిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఆ రాళ్లలోకి వర్షపు నీరు చేరిన తర్వాత చిన్నగా అదంతా కూడా అక్కడ జారి దాని మధ్యలోకి వర్షం నీరు చేరుకోవడం, అక్కడి నుంచి మట్టి కారణంగా జారిపోవడంతో కిందకి జారిపడుతున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా కొంతమంది మహిళలు కూడా ఎక్కడ ఉన్నారు. అమ్మ, ఇది మీ ఏరియానే కదా, ఇంకా ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ వారు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? మా అత్తగారు ఉన్నారండి. మా అత్తగారు ఉన్నారండి. ఎక్కడ ఇప్పుడు 3 ఇళ్లలో మీది కూడా ఒక ఇల్లు ఉందా? ఉందండి. సో ఎన్ని గంటలప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది? ఇది 7ంటికి జరిగిందండి కరెక్ట్గా. ఆ టైంలో మీరంతా బయటకు వచ్చేసారా లేదంటే? అంటే మేము వేరే చోట ఉంటామండి పక్కన. మాకు ఇల్లు సరిపోవట్లేదని చెప్పి మా అత్తగారు ఇక్కడ అద్దెకుంటున్నారు. పొద్దున్న 6:30 కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి పాలు పెట్టాదంతా కూడా తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాసేపటికి 7ంటికి ఇంకా కొండ చెర్లు ఎన్ని పడిపోయాయని చెప్పి మాకు తెలియగల మేము గబగబా వచ్చేస్తామండి. మొత్తం 9 మంది ఏమో ఉంటే ఒక 6 దాకా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా మిగతాది వీళ్ళు 3 ఉన్నారండి. సో ఇప్పుడు మీ అత్తగారు ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా శిథిలమైపోయిందా? రాళ్ళ కింద ఉన్న పరిస్థితి ఉందా? రాళ్ళ కిందే ఉన్నారండి. సో ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సమాచారం ఉందా? వారి తాలూకు బంధువులుగానే ఉన్నారు ఇక్కడ? లేరండి. సో మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం 3 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మహిళా తాలూకు అత్తగారు ఉన్నారని చెప్తున్నారు. అయితే ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనపట్లేదు. ఈ నేపథ్యంలో మనం చూస్తుంటే కనుక ఉన్నటువంటి శిథిలాలన్నింటినీ కూడా తొలగించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ చర్యలు అయితే చేపట్టారు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా వచ్చి ఇక్కడ ఇప్పటివరకు సహాయ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత పెద్ద భారీ విధ్వంసాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చిన్న రాళ్ళు పట్టడం అనేది సహజంగా విజయవాడలో చూస్తూనే ఉంటాం. కానీ ఇంత స్థాయిలో భారీగా పడటం, అది కూడా క్రీస్తురాజపురం విజయవాడ నడిపోతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ఇది. ఈ కొండ మీద నుంచి రాళ్ళు పట్టడం అనేది నిజంగా భారీ విషాదంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రొక్లైన్స్ మనం చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలను పూర్తిగా తొలగించి వాటి కింద ఉన్నటువంటి ఇంకా ఎవరన్నా ఉన్నారేమో అనేటువంటి అనుమానంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఒక మహిళ మృతదేహాన్ని అయితే గుర్తించి ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితుంది. ఆ ఘటన చోటు చేసుకునే సమయంలో రాళ్ళు ఒకసారిగా పట్టడంతో మొత్తం 4 చిన్నారులు కూడా గాయపడినట్టు చెప్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇది ఉదయం జరిగిన నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి పరిస్థితులు అదంతా ఏమీ లేకపోవడంతో పెద్ద ఎత్తున విపత్తు తప్పిందని అనుకోవచ్చు. కానీ ఇళ్ళు అయితే ధ్వంసమైన పరిస్థితుంది. 3 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిలో ఒక ఇంట్లో అయితే 2 యువకులు ఉన్నారని చెప్తున్నారు. మరొక ఇంట్లో 4 వరకు ఉన్నారని చెప్తున్నారు. ఒక ఇంట్లోనేమో ఒక వృద్ధురాలు ఉందని చెప్తున్నారు. సో దీని తాలూకు సమాచారం అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేసిన పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్ సుజనా కూడా వచ్చి ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించి వెళ్ళారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి శిథిలాలను తొలగించడంతో పాటు ఇక్కడ అంబులెన్స్లు కూడా రెడీ చేసిన పరిస్థితి. ఒకవేళ తీవ్ర గాయాలతో కనుక వ్యక్తులు బయటపడితే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఇక్కడ అంబులెన్స్లను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హరిత, రవీందర్, భారీ విధ్వంసాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొండ చర్యలు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.